ఒకప్పుడు ఇది శ్రీహరి నడయాడిన ప్రదేశము. ఆయన చిన్న బాలుడి రూపంలో ఉండి అనంతాళ్వారిని తాత అని పిలిచేవాళ్ళట. ఆయన స్వామివారి కైంకర్యం కోసం పూల తోటను పెంచి స్వామివారి సేవకిని వినియోగిస్తూ ఉంటే, అంత పెద్ద ఆయన నా కోసం కష్టపడుతున్నారే, ఆయనకి సహాయంగా వెంకటేశ్వర స్వామి వస్తూ ఉండేవాడు. అనంతాళ్వారు ఒకప్పుడు స్వయంగా తన చేతులతో నాటి చెట్లను పెంచిన ప్రదేశం. శ్రీహరి అమ్మవారితో కూడా వచ్చి ఆడి పాడిన ప్రదేశం. రామానుజ పుష్కరిణిది. అనంతాళ్వారు స్వయంగా తవ్విన పుష్కరిణిది. తులసి చూడండి ఎంత బాగా పెరిగిందో. బృందావనం ఇది అందరిది, గోవిందుడు అందరి వాడేలే అన్నారు. చూడండి నిజమైన బృందావనం, తులసీవనం. ఇదిగోండి అక్కడ మొల్లలు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి కలగలిపిన అంతే కదా. ఇదిగోండి ఈయన ఇక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్న గోవిందుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్న గోవిందుడు అంతటా ఉన్నాడు. ఈ తోటలోనే కదా స్వామి అమ్మవారిని కట్టేసింది. అనంతాళ్వార్ బృందావనం.